మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల కోసం గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. టాలీవుడ్ లేడీ అమితాబ్ విజయశాంతి కెరీర్లో ఊహించని మలుపు 1994లో సంభవించింది. స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న ఆమె బ్రహ్మానందం నటించిన ఒక సినిమా కారణంగా కోలుకోలేని దెబ్బతిన్నారట. అదెలా జరిగిందో ఏ సినిమాతోనో ఈ కథనంలో చూద్దాం. లేడీ అమితాబ్గా టాలీవుడ్లో గుర్తింపు తెచ్చుకుంది విజయశాంతి. రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్గా మెప్పించి స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఆమె ఆ తర్వాత లేడీ ఓరియంటెడ్ చిత్రాల వైపు మొగ్గు చూపించింది. అందులో సక్సెస్ అయింది. ఆమె నటించిన మహిళా ప్రధాన చిత్రాలు బాక్సాఫీసు వద్ద దుమ్ములేపాయి. ఆడియన్స్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అంతేకాదు స్టార్ హీరోల చిత్రాలకు ధీటుగా వసూళ్లని రాబట్టాయి. దీంతో లేడీ అమితాబ్గా ఆమెని ఇండస్ట్రీ మొత్తం పిలిచింది. అభిమానులు కూడా అలానే ఆదరించారు. అయితే తాను లేడీ ఓరియంటెడ్ చిత్రాల వైపు టర్న్ తీసుకుంటున్న సమయంలోనే గట్టి దెబ్బ పడింది. ఆమెకి బ్రహ్మానందం రూపంలో కోలుకోలేని దెబ్బ పడటం గమనార్హం. హీరోయిన్లకి సూపర్ స్టార్ అనే ఇమేజ్ని తీసుకురావడంతో పాటు స్టార్ హీరోలకు పోటీగా ఇమేజ్ని క్రియేట్ చేసి వారికి ప్రత్యేకంగా గౌరవాన్ని తీసుకొచ్చిన విజయశాంతి 1994లో వరుస పరాజయాలను చవిచూసింది. ఆ టైంలో విజయశాంతి లేడీ ఓరియంటెడ్ చిత్రాల వైపు టర్న్ తీసుకుంది. ఆశయం మూవీ బాగా ఆడటంతో ఆమెకి ధైర్యం వచ్చింది. మేకర్స్ కూడా అలాంటి కథలతో క్యూ కట్టారు. ఈ క్రమంలో ఓవైపు కమర్షియల్ మూవీస్ చేస్తూనే మహిళా ప్రధాన చిత్రాలు చేసేందుకు మొగ్గు చూపింది విజయశాంతి. అందులో భాగంగా కుంతిపుత్రుడు, దొరగారికి దొంగపెళ్ళాం, అత్తా కోడళ్ళు, మగరాయుడు, లేడీ బాస్ వంటి చిత్రాలు చేసింది. కుంతిపుత్రుడు, మోహన్ బాబుతో చేసిన రౌడీ మొగుడు, దొరగారికి దొంగపెళ్ళాం చిత్రాలు వరుసగా పరాజయం చెందాయి. దీంతో ఎన్నో ఆశలతో ఎలాగైనా హిట్ కొట్టాలని అత్తా కోడళ్ళు మూవీ చేసింది విజయశాంతి. ఇందులో చంద్రమోహన్, బాబు మోహన్, రాజ్ కుమార్, శారద ముఖ్య పాత్రలు పోషించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దర్శకుడు శరత్ రూపొందించిన ఈ మూవీ 1994 ఫిబ్రవరి 24న విడుదలైంది. బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఆడియన్స్ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. విజయశాంతి ఆశలపై నీళ్లు చల్లింది. ఈ సినిమా విడుదలైన ఒక్కరోజు గ్యాప్తోనే మనీ మనీ విడుదలైంది. ఇందులో బ్రహ్మానందం, జేడీ చక్రవర్తి, చిన్న, జయసుధ ప్రధాన పాత్రలు పోషించారు. దీనికి శివనాగేశ్వరరావు దర్శకత్వం వహించారు. ఈ మూవీకి కృష్ణవంశీ కూడా పనిచేశారు. దర్శకత్వ విభాగంలో కీలక భూమిక పోషించారు. కానీ క్రెడిట్ ఇవ్వలేదు. దీన్ని రామ్ గోపాల్ వర్మ నిర్మించడం విశేషం. 1994 ఫిబ్రవరి 25న విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమాలో చెప్పుకోవడానికి జేడీ చక్రవర్తి మెయిన్ లీడ్గా చేసిన బ్రహ్మానందం కామెడీ హైలైట్గా నిలిచింది. ఓ రకంగా ఆయనే హీరో అని చెప్పొచ్చు. బ్రహ్మానందం కామెడీ దెబ్బకి విజయశాంతి అత్తా కోడళ్ళు చిన్నబోయింది. నిజానికి విజయశాంతి మనీ మనీ సినిమాని తక్కువ అంచనా వేసింది. ఇదేం చేస్తుందిలే అని భావించారు. కానీ తన సినిమాకి నెగటివ్ టాక్ రావడం, బ్రహ్మానందం మూవీలో కామెడీ బాగా వర్కౌట్ కావడంతో విజయశాంతికి పరాజయం తప్పలేదు. మనీ మనీ మూవీ మంచి హిట్గా నిలిచింది. దీంతో అత్తా కోడళ్ళుతోనైనా హిట్ కొట్టాలనే విజయశాంతి ఆశలు గల్లంతయ్యాయి. మొత్తానికి ఆమెకి మరో ఫ్లాప్ తప్పలేదు. అంతేకాదు ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదనే విషయాన్ని ఇది తెలియజేసింది. విజయశాంతికి హిట్ పడటానికి 3 సినిమాలు చేయాల్సి వచ్చింది. అత్తా కోడళ్ళు తర్వాత మగరాయుడు, లేడీ బాస్, స్ట్రీట్ ఫైటర్ చిత్రాలు చేసినా సక్సెస్ రాలేదు. ఆ తర్వాత చేసిన లేడీ ఓరియంటెడ్ మూవీ ఒసేయ్ రాములమ్మతో బ్లాక్బస్టర్ అందుకుంది విజయశాంతి. ఆ మూవీ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో సక్సెస్ సాధిస్తున్న సమయంలోనే విజయశాంతికి బ్రహ్మానందం రూపంలో పెద్ద దెబ్బ తగిలింది. అత్తా కోడళ్ళు, పరాజయం, మనీ మనీ, విజయం ఆమె కెరీర్పై ఎలాంటి ప్రభావం చూపాయో ఈ వ్యాసంలో వివరించబడింది.